హాయ్ అండి అందరికీ. ఈరోజు ఇడ్లీ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో నీళ్ళు పోసుకొని పెట్టుకొని ఇడ్లీ ఒకదానికొకటి పొంగినప్పుడు అతుక్కోకుండా ఉండాలంటే ఈ హోల్స్ ఉన్నాయి కదండి, ఆ హోల్స్ ఇడ్లీ పిండి మీద వచ్చేటట్టు పెట్టుకోవాలి. అప్పుడు ఒక ప్లేట్కి ఒక ప్లేటు అతుక్కోదు ఇడ్లీ పొంగేటప్పుడు. ఇప్పుడు ఇందులో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం. ఇది 5 మినిట్స్ విజిల్ వచ్చేస్తుంది. చట్నీ కోసం పుట్నాల పప్పు కొంచెం, 2 పచ్చిమిర్చి, 3 చిన్న ఉల్లిగడ్డలు, ఇవి వేంపుకొని మిక్సీ పట్టుకుందాం. కొంచెం నూనె పోసుకొని వేపుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే చట్నీ చాలా టేస్ట్ వస్తుంది. పుట్నాల పప్పు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ చెన్నెలుగడ్డ వేస్తే చట్నీ ఇంకా టేస్ట్ వస్తుంది. మార్నింగ్ 6 అవుతుందండి. చూడండి వీవ్ ఎంత బాగుందో. చెట్టు మీద కోళ్ళు. పచ్చని చెట్లు, దాని మీద కోళ్ళు. ఇవి వేగాయి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం చట్నీకి. కొంచెం సాల్ట్ పోసుకొని వాటర్ కొంచెం వేసుకొని మిక్సీ పట్టేద్దాం. మీరు ఎప్పుడైనా పుట్నాల పప్పుతో చట్నీ చేశారా పల్లీలు వేయకుండా? చేస్తే కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇడ్లీ కూడా అయిపోయింది, ఇంకా ఉడికిపోయింది, విజిల్ కూడా వచ్చేస్తుంది. వేడి వేడి ఇడ్లీ ఉడికిపోయింది. కొంచెం చల్లగా అయిన తర్వాత తీసుకుందాం. నేనైతే ఇడ్లీ స్మూత్గా రావడం కోసం, స్మూత్గా వస్తేనే కదండి మెత్తగా ఉంటుంది తిన్నీకి. ఇడ్లీ సాఫ్ట్గా స్మూత్గా రావాలంటే 1/2 కిలో పప్పుకి 1/2 కేజీ ఇడ్లీ రవ్వ వేసుకుంటే ఇడ్లీ చాలా మెత్తగా వస్తాయండి. ఇప్పుడు మేము పెట్టుకోగా ఇది ఉంది. దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే రేపటికి వస్తుంది. నేనైతే ఇడ్లీ పిండి కలిపిన వెంటనే బయటే ఉంచేస్తానండి. నైట్ అంతా బయట ఉంచేస్తేనే అది పిండి బాగా పులిచి బాగుంటుంది ఇడ్లీ తిన్నీకి. ఇప్పుడు ఇడ్లీ తీసుకుందాం. చూసారా పొగలు ఎట్లా వస్తున్నాయో. ఇప్పుడు ఈ వేడి ఇడ్లీ మీద కొంచెం నీళ్ళు చిలకరించుకోవాలి. ఇడ్లీ తొందరగా కూల్ అవుతుంది. అన్ని ఇడ్లీలు తీసుకొని గిన్నెలో పెట్టుకోవాలి. అంతేనండి, వేడి వేడి ఇడ్లీ రెడీ. చట్నీ కూడా చేస్తాం కాబట్టి ఇప్పుడు పిల్లల్ని లేపి స్కూల్కి రెడీ చేయాలి.